థ్యాంక్ యూ సో మచ్. ఇంకా యాంకరింగ్ మోడ్లోకి వచ్చేద్దాం. సో ముందుగా మన ముందుకు రాబోతున్నారు ఇందాక అనౌన్స్ చేసినట్టుగా సిహెచ్ అలేఖ్య గారు, అలాగే భరత్ గారు సఖీ చిత్తం నుండి స్నేహితుడా అనే బ్యూటిఫుల్ సాంగ్ పాడడానికి మన ముందు విచ్చేయబోతున్నారు. సో సాధారణంగా వాళ్ళిద్దరిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. కానీ నిజంగా చాలా రోజుల తర్వాత గానసభ కొత్త కళలాగా ఉంది. ఇంతమంది ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్స్ని చూస్తుంటే స్టేజ్ పైన సో చాలా కొత్తగా కళగా ఉంది, చాలా బాగుంది. సో ఇంతవరకు ట్రాక్ షో అయింది. ఇప్పుడు లైవ్ ఆర్కెస్ట్రా షో హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నా. అలాగే సరిగమప సింగర్ సుమనస్ కూడా వచ్చారు. హార్టీ వెల్కమ్ సుమనస్, వెల్కమ్. సో హలో నిన్న మోని మాపుల్లో నిద్దరువు నీ ఒళ్ళు గాలల్లే తేలిపోతావో ఇలా డోలలుగేవో ఆనందాలర్ధరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా మనం చెదిరి విలపించా కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో గర్వమణిగెనులే నా గర్వమణిగెనులే
ఒళ్ళో గాలల్లే తేలిపోతావో ఇలా డోలలుగేవో ఆనందరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించ మనం చెదిరి విలపించ కురుల నొక్కుల్లో నాలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నాలుపే చుక్కల్లో గర్వమణిగెనులే నా గర్వమణిగెనులే శాంతించాలి పగలింటి పనికి శాంతించాలి పగలింటి పనికి నీ సొంతానికి తెచ్చినక పడకి వాలే పొద్దు వలపి ఉల్లంచుకారబోసి వయసి నీటి చెమ్మ చెక్కలైన నాకు వరసి ఉప్పు బోటే అమ్మైనా ఉన్నట్టుండి తీస్తా ఎత్తేసి విసిరేస్తా కొంగుల్లో నిన్నే దాచేస్తా వాళ్ళక పొత్తు విడుదల చేసి వరమొకటడిగేసా స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్ననా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం ఇదే బలపు గెలుపు శ్వాస తుది వరకు వెలిగే వేదం వాంఛలన్నీ వరమైన ప్రాణబంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్ననా కోరికలే అల్లుకున్న స్నేహితుడా థ్యాంక్ యూ ట్రాక్కి లైవ్కి డిఫరెన్స్ మీకు ఇప్పుడు బాగా తెలుసుంటుందండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మా లైవ్ టీమ్కి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు భరత్ గారు, అలాగే చేశారు అలేఖ్య గారు, ప్లేబ్యాక్ సింగర్. అలాగే భరత్ గారు వెరీ బ్యూటిఫుల్, మంచి బేస్ వాయిస్ ఉన్న సింగర్. ఆ హైట్ చూస్తేనే మీకు అర్థం అవ్వాలి. అలాగే మహేష్. మామూలుగా మీకు ఓపెన్గా చెప్పాలంటే మెయిన్ సింగింగ్ కన్నా కోరస్ సింగింగ్ చాలా కష్టం అండి. మామూలుగా ఆ కౌంటర్స్ కానీ కోరస్ కానీ చాలా కష్టము, కానీ చాలా ఈజీగా పాడారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అండ్ అలైక్య గారి గురించి చెప్పక్కర్లేదు, షీఈ్ అ ప్లేబ్యాక్ సింగర్ కాబట్టి Thank you. బ్యూటిఫుల్ సింగర్. థ్యాంక్ యూ సో మచ్. సో తర్వాత భరత్, అలాగే భరత్ గారు, ఇంద్రనీన గారు మన ముందుకు వస్తున్నారు. అంటే మీరు సిచ్యువేషన్ తగ్గట్టు పాట పాడుతున్నారా? స్వాతిలో ముత్యమంత అంటే వర్షం పడుతుందని చెప్పేసి. బయట వర్షం పడుతుందండి, పడితే మాత్రం సిచ్యువేషనల్ సాంగ్ ఇది. హలో బంగారు బుల్లోడు చిత్రం నుండి కెఎస్ చిత్ర గారు, ఎస్పి బాలు గారు పాడిన అద్భుతమైన గీతం, రాజ్కోటి గారి సంగీతం, స్వాతిలో ముత్యమంత అనే పాటని భరత్ గారు, ఇందునేనా గారు, అలాగే కోరస్ టీం మీ అందరి కోసం పాడినిపిస్తున్నారు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్లేబ్యాక్ సింగర్స్ అండి. ప్రతి వచ్చేనంట బాబు వంక నచ్చేనంట దిగారుక్క కదిలేనంట తట్ట బుట్ట కలిసేనంట వెళ్ళెత్తి పరిగెత్తంగా వాన వాన వచ్చేనంట బాబు వంక నచ్చేనంట
స్వాతిలో ముత్యమంత ముద్దుల ముట్టుకుంది సందేవాన సందెలో చీకటంత సిక్కులా అంటుకుంది లోన లోన హలో మల్లో అందాలిన్ను యాలో యాలా స్వాతిలో ముత్యమంత ముద్దుల ముట్టుకుంది సందేవాన సందెలో చీకటంత సిక్కులా అంటుకుంది లోన లోన కాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ మేనక మెరుపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ శ్రావణ సరిగమ యవ్వన గుమ గుమ లయనీదమ్మా వాన వాన వల్లప్ప పాటిస్తేనే గొప్ప సిగ్గు ఎగ్గు చిన్నప్ప కాదయ్యో నీ గొప్ప నీలో మేఘం నాలో దాహం యాలో యాల స్వాతిలో ముత్యమంత ముద్దుల ముట్టుకుంది సందేవాన సందెలో చీకటంత సిక్కులా అంటుకుంది లోన లోన వాన వాన వచ్చినంట వాగు వంక మెచ్చినంట తీగడుంక కదిలినంట తట్ట ముట్ట కలిసినంట ఎండవాన పిండడంగా కొండకోన నీళ్ళడంగా కృష్ణ గోదారమ్మ కలిసి పర్వళ్ళెత్తి పరిగెత్తంగా తుమ్మెద చురకలు తేనెల మరకలు కరిగే వాన తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన జన్మకు దొరకని మన్మథ తలపులు ముదిరే వాన చాలని గొడుగుల 4 అడుగుల నటనే వాన వానల్లో నా సంపెంగ ఒళ్ళంతా ఓ బెంగ గాలి వాన గుళ్ళోన ముద్దిలే జేగంట నాలో రూపం నీలో తాపం యాలో యాలా స్వాతిలో ముత్యమంత ముద్దుల ముట్టుకుంది సందేవాన సందెలో చీకటంత సిక్కులా అంటుకుంది లోన లోన హలో మల్లో యాలో యాల వాన వాన వచ్చినంట వాగు వంక మెచ్చినంట తీగడుంక కదిలినంట తట్ట ముట్ట కలిసినంట వాన పిల్లడంగా కొండకోన నీళ్ళడంగా కృష్ణ గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా చప్పట్లు కొంచెం గట్టిగా కొడితే బాగుంటుందండి. ఎందుకంటే ఇందాక దాకా మీరు చప్పట్లు సింగర్స్కి మాత్రమే కొట్టారు. ఇప్పుడు కొట్టే చప్పట్లు ఆర్కెస్ట్రా టీం అందరికి కలిపి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి వెనకాల వాయిస్తున్నారు, మేము పాడుతున్నాము. కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు అండి ఎవ్రీవన్. సో తర్వాత పాట సీను చిత్తం నుండి మణిశరభగాలి సంగీతం, కేఎస్ చిత్ర గారు, పార్థసారథి గారు పాడిన పాట. మన ముందుకి శ్రీకాంత్ గారు, సిహెచ్ అలేకే గారు వస్తున్నారు పాడడానికి.
అల్లో నేరేడు కళ్ళ దాన అనే పాట మీ అందరి కోసం పాడినిపిస్తున్నారు సీను ఈ చిత్రం నుండి. అలాగే త్రివిహారి ఈవెంట్స్లో భాగంగా ఈరోజు ఆర్ఫనేజ్కి ఈ కార్యక్రమాన్ని అంకితం చేస్తూ పాడినిపిస్తున్నాము. అలాగే మరికొద్ది క్షణాల్లో అతిరథ మహారథులందరూ రాబోతున్నారు. సీరియల్ యాక్టర్స్, మూవీ సింగర్స్, ఆల్రెడీ సుమనస్ గారు వచ్చినారు, మీరు చూశారు. సీరియల్ యాక్టర్స్ రాబోతున్నారు, పెద్ద పెద్ద సింగర్స్ రాబోతున్నారు. అందరూ మిమ్మల్ని మంచి మంచి పాటలతోటి కనువిందు చేయబోతున్నారు. సో ఈ మా కార్యక్రమాన్ని మీరు కూడా మీ చప్పట్లతోటి జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో అల్లో నేరేడు కళ్ళ దాన అంటూ సీను చిత్రం నుండి శ్రీకాంత్ గారు అలాగే సిహెచ్ అలేఖ్య గారు మన కోసం పాడినిపిస్తున్నారు. అల్లు నేరేడు కళ్ళదానా ప్రేమ బళ్ళ పడ్డాని పిల్లదానా హల్లో వర్ణాల పూలవాన నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా నమ్మేదేలా మైనా ఎంత ప్రేమ నా మీదేనా కల్లో లేవే నాయనా అల్లుకుంటూ ఒళ్ళో లేనా అల్లు నేరేడు కళ్ళదానా ప్రేమ బళ్ళ పడ్డాని పిల్లదానా హల్లో వర్ణాల పూలవాన నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా దాయి దాయి అనగానే చేతి కందేన చంద్రవదనా కొంచెం నువ్వే తాకగానే పంచ ప్రాణాలు పొందినానా బొమ్ము గుమ్మో తేలక మారిపోయా నేనే బొమ్మగా ఏదో చిత్రం చేయగా చెరువయ్యాని నీ చెలిగా రిప్ప మూసిన తప్పుకోనని కంటి పాప ఇంటిలోన ఏరి కోరి చేరుకున్న దీపమా అల్లు నేరేడు కళ్ళదానా ప్రేమ బొళ్ళ పట్టాని పిల్లదానా హల్లో వర్ణాల పూలవాన నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా శుభం లేని వాడిని అల్లుకున్నాయి కన్నె కళ్ళు మైకం పిచ్చే మాయతో ఒక సంగే చేసే దాహమా మౌనం తేలీలతో తేనె రాగం నేర్పే స్నేహమా ఒంటరైన నా గుండె గుడ్డిలో సంకురాత్రి పండగంటి సందడల్లి చేరుకున్నారా అల్లు నేరేడు కళ్ళదానా ప్రేమ బళ్ళ పడ్డానే పిల్లదానా హల్లో వర్ణాల
శ్రీని నా మీదేనా కళ్ళు లేవే నాయనా కట్టుకుంటూ ఒళ్ళో లేనా. థ్యాంక్ యూ అలేఖ్య గారి నుంచి ఆల్రెడీ ఇందాక చెప్పాను. సో శ్రీకాంత్ గురించి చెప్పక్కర్లేదు. ఆల్మోస్ట్ ఇండియా అబ్రాడ్స్లో 5,000కి పైగా షోస్ చేస్తూ సూపర్ సింగర్గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి శ్రీకాంత్కి ఎవ్రీవన్. సో ఇప్పుడు మన ముందుకి మన సూపర్ సింగర్ ఫేమ్ సుమనస్ గారు, అలాగే మన సరిగమప విన్నర్ డాక్టర్ సాయి సింధూర రాబోతున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఎవ్రీవన్. సో వాళ్ళు పాడబోయే పాట హరిహరన్ గారు అలాగే హరిణి గారు పాడిన మణిశర్మ గారు మ్యూజిక్ చేసిన అన్నయ్య చిత్తం నుండి హిమసీమల్లో అల్లో అనే పాటని మన కోసం పాడినిపిస్తున్నారు. ఎవ్రీవన్ పుట్ యువర్ హ్యాండ్స్ అప్ ఫర్ ద బ్యూటిఫుల్ సింగర్స్ ప్లీజ్, కమ్ ఆన్. అండ్ ఆల్రెడీ సూపర్ సింగర్లో చూశారు సుమనస్. సో చాలా చాలా మంచి సింగర్, అప్కమింగ్ ప్లేబ్యాక్ సింగర్, మూవీస్లో కూడా పాడున్నారు చాలా వరకు. ముందుగా రాబోతున్నారు మీ ముందు. గట్టిగా చెప్పండి సుమనస్కి ఎవ్రీవన్. అండ్ డాక్టర్ సాయి సింధూర మీకు ఆల్రెడీ సుపరిచితమే మన త్యాగరాజ గాన సభకి. సో డాక్టర్ సింధూర గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నా. హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో ముని మాపుల్లో ఎల్లో మురి పాలలో ఎల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధార పోసా చలివిడిగా కలివిడిగా అందాలార పోసా అలకలూరి రామ చిలక పలుకగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో ముని మాపుల్లో ఎల్లో మురి పాలలో ఎల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధార పోసా చలివిడిగా కలివిడిగా అందాలార పోసా అలకలూరి రామ చిలక పలుకగనే సో కాని సోయగమా ప్రియ శోభనమా సుఖవీణ మీటుగమా వావా అంటే వందనమా అభివందనమా వయసంత నందనమా మొహమాటమైన నవమోహనం చలగాటమైన తొలి సంగమా మదివగిలే హిమ మహిమ ఓ అది అడిగే మగతనమా నీదే మామా పడుచు పంచదార చిలక పలుకగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో ముని మాపల్లో ఎల్లో మురి పాలలో ఎల్లో
శరమ నీవే ప్రేమ పెదవి ప్రేమలే కలిపిని చదవగనే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో ముని మాపుల్లో ఎల్లో మురి పాలలో ఎల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధార పోషా చలివిడిగా కలివిడిగా అందాలార బోసా పలకలూరి రామ చిలక పలుకగనే థ్యాంక్ యూ నిజంగానే హిమసీమల్లో తేలుతున్నట్టు మాకు అలాగే ఉంది మీ ఇద్దరు పాడుతుంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇందాక అనౌన్స్ చేశాను, సింగర్స్తో పాటు ఆర్కెస్ట్రా వాళ్ళకి కూడా ప్లీజ్ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎంత బ్యూటిఫుల్ ఆర్కెస్ట్రా చేసిన చాలా రోజులు చూసి. థ్యాంక్ యూ సో మచ్. సింధుర గారు ఇంకో సాంగ్తో రెడీగా ఉండండి మీరు ఇప్పుడే. సో ఐ రిక్వెస్ట్ భరత్ గారు అలాగే డాక్టర్ సాయి సింధుర గారు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి కోటి గారి సంగీతం, హరిణి గారు టిప్పు గారు పాడిన అద్భుతమైన పాట ఉన్నమాట చెప్ప నీవు అనే పాటని మీకోసం పాడడానికి డాక్టర్ సాయి సింధుర అలాగే భరత్ గారు విచ్చేయబోతున్నారు మన ముందుకి. ఉన్నమాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామ నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా అనుకున్న తప్పు కదా ఓ మాట ముప్పు కదా మనసైతే ఉంది కదా మన మాటే వినను కదా అంత మానుకో భయం దేనికో ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామ నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా వదన్న కొద్ది తుంటరిగా తిరగకలా నా వెనక నిద్రల కూడా ఒంటరిగా వదలవుగా అడుగడుగున ఎదురైతే ఏ దారితో చదుగా అటు ఇటు ఎటు తేల్చవుగా మన కథను తొందరగా ప్రతి చోట నీ నవ్వే పిలుస్తుందిగా నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామ అమాయకంగా చూడగలా వేడుకలా చిలిపికలా అయోమయంగా వేయగలా ఇవాళ నీ మీద గుచ్చి పొరిపాలే వాలదుగా వాలజడా నన్నంగ చూసి ఎందుకంటా గుండెదడా మరి మరి శృతి మించిలా నన్ను మై మరపించగలా తడబడి తల వంచేలా పొడవని చేస్తే ఎలా మరి చెయ్యనే నీతో ఎలా వేగనే నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా ఉన్న మాట చెప్ప
నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామ అనుకున్న తప్పు కదా ఓ మాటం ముప్పు కదా మనసైతే ఉంది కదా మన మాటే వినదు కదా పంతం అనుకో భయం దేనికో ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామ నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వావ్ దట్స్ అ బ్యూటిఫుల్ సింగింగ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సింధురా గారు అండ్ భరత్ గారు. సో నెక్స్ట్ సాంగ్ మన ముందుకు రాబోతున్నారు మన సింగర్ సుమనస్ గారు అలాగే ఇందునేన గారు. మామూలుగా ఎవరికన్నా మందు కొడితే మత్తుగా ఉంటుంది కానీ ఈ పాట వింటే ఆటోమేటిక్గా మత్తు ఎక్కిపోతుంది. బొబ్బిల్ రాజా చిత్రం నుండి కన్యాకుమారి కనబడదా దారి అనే బ్యూటిఫుల్ సాంగ్ని పాడడానికి మన ముందుకి సుమనస్ గారు ఇందునేన గారు వస్తున్నారు. ఈ పాట ఎస్పి బాలు గారు ఎస్ జానకి గారు పాడారు. ఇళయరాజా గారి సంగీతం, బొబ్బిలి రాజా సినిమా. మీ అందరి కోసం ఈ స్వీట్ సాంగ్. అలాగే కోరస్ కూడా జాయిన్ అవుతున్నారు. కొంచెం ఎర్లీగా స్టేజ్ పైన ఉండండి. అసలు సింగర్స్ దెక్కండి. మన సింగర్స్ మన దగ్గర ఉంటే కోరస్కైనా దేనికైనా యూజ్ అవుతారు ప్లీజ్. కన్యాకుమారి కనబడదా దారి కయ్యాల మారి పడతావే జారి పాదాళం కనిపెట్టేలా ఆకాశం కనిపెట్టేలా ఊగకే మరి మతి లేని సుందరి జింగిడి చెక్క జింగిడి చెక్క చా చెక్క జింగిడి చెక్క జింగిడి చెక్క చా గోపాల బాల ఆపరై గోల ఈ కైపు ఏలా పరవయ్యాల మైదాల్లో మయసభ చూడు మహారాజా రానా తోడు సాగని మరి సరసాల గారడి జింగిడి చెక్క చా చెక్క జింగిడి చెక్క చా కొండలు గుట్టలు చిందులాడే తదిగినతో వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం తూనీగా రెక్కలెక్కుదాం సూర్యుడి పక్కనెక్కుదాం కుందేటి కొమ్ము వెతుకుదాం బంగారు జింక నడుగుదాం చూడమ్మా హంగామా అడివంతా రంగేద్దాము సాగించే వెరైటీ ప్రోగ్రాం కళ్ళ విందుగా వైద్యాల పండగ జింగిడి చెక్క చా చెక్క జింగిడి చెక్క చా కన్యాకుమారి కనబడదా దారి ఆహా కయ్యాల మారి పడతావే జారి మైగా
చెక్కు చా 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 చెక్కు 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 చా 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 చెక్కు 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 చా 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 చెక్కు 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 డేగతో ఈగలే ఫైట్ చేసే చెడుగుడులో చేపలే చెట్టుపై పళ్ళు కోసే గడబిడలో నేలమ్మ తప్ప తాగెనో యముల తప్పిపోయెనో మేఘాల కొంగు పట్టుకో తోలేటి నడక నాపుకో ఓయమ్మో మాయమ్మో దిక్కుల్ని ఆటాడించే కిక్కుల్లో గందరగోళం పుల్లుగగా ఎక్కిళ్ళు రేగగా జింగిడి చెక్క చా చెక్క జింగిడి చెక్క చా ఏ గోపాల బాల తామర ఈ కాల ఈ కైపు ఏల హోమర ఉయ్యాల బాదాళం గని పెట్టేలా ఆకాశం వని పట్టేలా మూగకే మరి మదిలేని సుందరే జింగిడి చెక్క చా చెక్క జింగిడి చెక్క చా సాగలు మరి సరసాల గారడి జింగిడి చెక్క చా చెక్క జింగిడి చెక్క చా థ్యాంక్ యూ మ్యూజిక్ ఎలా ఉంటుందో మామూలుగా ఇళయరాజా గారి మ్యూజిక్ వాయించాలంటేనే చాలా కష్టం. అలాంటిది మా వాళ్ళు ఆయన పూనారేమో తెలియదు కానీ ఇంత బ్యూటిఫుల్గా వాయించారు ఆర్కెస్ట్రా టీం. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఎవ్రీవన్. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంత బాగా పాడిన ఇందునేనా గారికి, సుమనస్ గారికి అండ్ కోరస్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మన ముందుకి మరొక బ్యూటిఫుల్ ప్లేబ్యాక్ సింగర్ రాబోతున్నారు. మీకు సుపరిచితమే సింగర్ తుషారా గారు. అలాగే తుషారా గారితో పాడడానికి శ్రీకాంత్ గారు రాబోతున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. గోవిందా గోవిందా చిత్రం నుండి అందమా అందుమా అనే బ్యూటిఫుల్ సాంగ్. చిత్ర గారు, ఎస్పి బాలు గారు, రాజ్కోటి గారి మ్యూజిక్, అలాగే గోవిందా గోవిందా సినిమా అందమా అందుమా అనే పాట మీ అందరి కోసం పాడి వినిపిస్తున్నారు శ్రీకాంత్ గారు, తుషారా గారు. అలాగే మరి కొద్దిసేపట్లో సినిమాకి సంబంధించిన కొంతమంది ప్రముఖులు కూడా రాబోతున్నారు. వారికి కూడా సాదర సుస్వాగతం తెలియజేస్తున్నాము. అండ్ ఆల్రెడీ తుషారా అప్కమింగ్ మూవీస్లో పాడి ఆల్రెడీ ప్లేబ్యాక్ సింగర్ అయిపోయింది. చాలా చాలా మంచి సింగర్. శ్రీకాంత్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఏం లేదండి, వీళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ సింగింగ్ ఎలా ఉందంటే ఎంత చెప్పినా కూడా మాకు ఇంకా మాటలు రావట్లేదు, ఇంకా మాటలు సరిపోవు అనమాట, అంత మంచి సింగర్స్ వీళ్ళు. సో చాలా హ్యాపీగా ఉంది మీరందరూ రావడం. సో అందమా అందుమా అంటూ గోవిందా గోవిందా చిత్రం నుండి మీ అందరి కోసం.
అందనంటి అందమా చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవం పాలసంద్రమ అందమా అందుమా అందనంటి అందమా చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవం పాలసంద్రమ ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ అందమా అందుమా అందనంటి అందమా ఆకలుండదే దాహముండదే ఆకతాయి కోరిక కురుక్కు తింటది ఆగనంటదే రాగనంటదే ఆకు చాటు వేడుక కిర్రెక్కుమంటదే వన్నె పూల విన్నపాలు విన్నా నమ్మి చిటికి నేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి రాసి పెట్టి ఉంది గనక నిన్నే నమ్మి పూసులన్నీ పూసగొచ్చి స్టాసుమి ఆలనా పాలనా చూడగా చేరణా చింత అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా వెయ్యి చెప్పినా చెప్పినా లక్ష పెట్టదే ఇలా ఇదేమి విలవిలా తీయ తీయగా నచ్చ చెప్పని చిచ్చి కొట్టని ఇలా వయారి వెన్నెల నిలవ నీరు నిదురపోదు నారాయణ బగల మారి వయసు పోదు నా వల్లనా చిలిపి ఆశ చిటికెలోన తీచేయనా మంత్రమేసి మంచమేసి లాలించనా ఆదుకో నాయనా ఓర్చవా తీర్చవా చింత అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవం పాలసంద్రమ ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా ఆర్కెస్ట్రా టీం అంటే ఇలా ఉండాలనిపిస్తుందండి. ఎందుకంటే ఒరిజినల్ మ్యూజిక్ ఏం తీసిపోకుండా ప్రొఫెషనల్ ఆర్కెస్ట్రా టీం అంటే వీళ్ళే అనమాట.
సో వాళ్ళ గురించి ఆర్కెస్ట్రా టీం అని చెప్తూ ఉన్నాను, కానీ వాళ్ళ పరిచయం చేయకపోతే తప్పు నాది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ముందుగా ఆర్కెస్ట్రా టీం ప్రభా గారు కీబోర్డ్, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఎవ్రీవన్. అలాగే రిథమ్ ప్యాడ్పై సద్దాం గారు, తబలాపై ప్రభుకుమార్ గారు, తబలాపై భువన్ గారు, శ్రీధర్ గారు కీబోర్డ్పై, అలాగే రిథమ్స్ నిఖిల్ గారు. సో టీం చిన్నదైనా కూడా ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దగా ఉంది, చూస్తున్నారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద ఆర్కెస్ట్రా టీమ్. థ్యాంక్ యూ అండి. తర్వాత గీతంగా మీ అందరి కోసం శ్రీకాంత్ గజ్వేల్ గారు, అలాగే సిహెచ్ అలేఖ్య గారు రాబోతున్నారు. ఎస్పి బాలు గారు, కేఎస్ చిత్ర గారు పాడిన పాట హలో బ్రదర్ చిత్రం నుండి కోటి గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ప్రియరాగాలే అండ్ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం పాడడానికి సిహెచ్ అలేఖ్య గారు, శ్రీకాంత్ గజ్వేల్ గారు రాబోతున్నారు. గట్టిగా చప్పట్లతోటి వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. చప్పట్లు గట్టిగా కొట్టచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు. మరికొద్ది క్షణాల్లో మన ముందుకి మీ అందరికీ చాలా ఇష్టమైన హీరో, అలాగే ఇప్పుడు సీరియల్స్లో నెంబర్ 1గా దూసుకెళ్తున్నారు సాయి కిరణ్ గారు మరికొద్ది క్షణాల్లో మన ముందు రాబోతున్నారు. సో సాయి కిరణ్ గారు వచ్చిన తర్వాత సాయి కిరణ్ గారు కూడా మంచి పాట పాడతారు మన కోసం, ఎందుకంటే సార్ సింగర్ అలాగే హీరో కూడా. కాబట్టి అందరు రెడీగా ఉన్నారు, మీ ఫేస్లో స్మైల్ చూస్తేనే అర్థమవుతుంది. సో కాసేపట్లో ఇచ్చేయబోతున్నారు. సార్కి వెల్కమ్ తెలియజేస్తూ ప్రియ రాగాలి అంటూ హలో బ్రదర్ చిత్రం నుంచి మీ అందరి కోసం. దయచేసి ఫస్ట్ సీట్స్ అన్ని ఖాళీ చేయాలండి, ఏమనుకోవద్దు, కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళాలి. ఫస్ట్ సీట్స్ అంతా గెస్ట్ల కోసం.
చాలా చాలా బ్యూటిఫుల్గా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీ అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న, ఎదురు చూస్తున్న మనందరి హీరో సాయి కిరణ్ గారు విచ్చేసి ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాలి ఎవ్రీవన్. సో చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు రావడం. అలాగే మీ గొంతు నుండి కూడా పాటలు వినాలని కోరుకుంటున్నాం ఈరోజు. ఎనీ సాంగ్ హ్యాపీగా మా అందరి కోసం. అలాగే తర్వాత గీతంగా మన ముందుకు రాబోతున్నారు తర్వాత పాడబోయే పాట ఆదిత్య 369 చిత్రం నుండి ఇళరాజా గారి మ్యూజిక్ చేసిన ఎస్ జానకి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఓ అద్భుతమైన గీతం రాసలీల వేళ అనే పాటని పాడడానికి సుమనస్ గారు అలాగే లక్ష్మీ గాయత్రి గారు మన ముందుకు రాబోతున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతోటి వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. రాసలీల వేళ అంటూ ఆదిత్య 369 చిత్రం నుండి మీ అందరి కోసం. రాసలీల వేళ ఆయవార వేళ మాటే మౌనమై మాయ చేయలేల రాసలీల వేళ ఆయవార వేళ కోకిలింత వేడిలో కరిగి వన్నె వెన్నెలా తెల్లబోయి వేసవి చల్లి పగటి వెన్నెలా మోజులన్నీ పాడగా జాజి పూల జావళి కందెనే ముఖగిట అందమైన జాబిలి తేనె వానలోన చేతి తీయనైన స్నేహమో నేని వీణలోన పలికే సోయగాల రాగము నిదురరాని కుదురులేని ఎదలలోని సొగలులోని రాసలీల వేళ రాయబార వేళ మాటే మౌనమై మాయ చేయలేల రాసలీల వేళ
చేసి దాయకు సోయగాల మల్లెలు మోయలేని తీయని హాయి పూల చల్లులు చీరదీసి పెంచకు భారమైన యౌవనం దూరసిక్కు తుంచకు ఊరుకోదు ఈ క్షణం చేపకళ్ళ సాగరాల ఊయలుగనా చూపు ముళ్ళు పలేను కలల తలుపు తీయనా చెలువ సోకు కనువరేకు చలువ సోకి నిలువ నీదు రాసలీల వేళ ఆయవారమేల మాటే మౌనమై మాయ జయనేల రాసలీల వేళ రాయబారమేలా రాసలీల వేళ థ్యాంక్ యూ. నిజంగా రాసలీల ఎలా ఉండాలో అలా పాటలో పాడినిపించారు చాలా స్వీట్గా. థ్యాంక్ యూ సో మచ్. मेरा थोड़ा एंकर का माइक बढ़ाओ ना. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్క మెలడీ అయింది కాబట్టి బ్యూటిఫుల్ పాస్ బీట్ సాంగ్ పాడడానికి మన ముందుకు రాబోతున్నారు సింగర్ సూర్య గారు అలాగే తుషారా గారు. హిట్లర్ చిత్రం నుండి కోటి గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన కేఎస్ చిత్ర గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన అద్భుతమైన గీతం నడక కలిసిన నవరాత్రి అనే సూపర్ డూపర్ ఫాస్ట్ బీట్ సాంగ్ని మీ ముందుకు పాడడానికి తుషారా గారు అలాగే సూర్య గారు విచ్చేయబోతున్నారు. గట్టిగా చప్పట్లతోటి వాళ్ళకి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నా. ఈ పాట ఎన్నిసార్లు విన్నా మాకు చిరంజీవి గారు మాత్రమే గుర్తొస్తారు ఆ పాటలో, ఎందుకంటే ఆయన వేసిన డ్యాన్స్ అలాంటిది, ఆ గ్రేస్ అలాంటిది. సో ఆ పాటను పాడడానికి ఈ బ్యూటిఫుల్ సింగర్స్ మన ముందుకు వచ్చేసారు. ఒక సాంగ్ అనంతరం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మన హీరో సాయి కిరణ్ గారు కూడా బ్యూటిఫుల్ సాంగ్ పాడడానికి మన ముందుకు రాబోతున్నారు. మొగుడని అంటే స్త్రీ మొదలు పెడితే 1 2 3 వంపు సొంపుల యంగోత్రి
కాలు జారకే గంగోత్రి అబేబే 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 అందమైన మాట అట్టు సోకులమ్మ సొంత పొట్టు జివ్వుమన్న రవ్వలట్టు ఏబుసేల లేని జట్టు ఏపగొన్న బొక్కరెట్టు లేతగొన్న నీటి బొట్టు అల్లకా కొలకు ఎప్పుడెప్పుడెప్పుడంటూ నిప్పు రాజుకుంటుంటే పల్లకా పల్లపం లవ్వు 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 మంటూ ప్రేమ దిద్దుకుంటుంటే అల్లకా కొలకు ఎప్పుడెప్పుడెప్పుడంటూ నిప్పు రాజుకుంటుంటే పల్లకా పల్లపం లవ్వు 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 మంటూ ప్రేమ దిద్దుకుంటుంటే తనువే కసికవాలి నరమే ఉనికి ఎదమనాలి తెరలే తెరిచి పదవినాలి పదవే పొదకి పసి మరళి అబేబే 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 నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి నగరం పంపు సొంపుల యంగోత్రి కాలు జారకే గంగోత్రి రాజమండ్రి రేవు కాడ రంగసాని మేడ కాడ రాత్రివేళ రమ్మనంట నాయుడోరి ఇంటి కాడ నల్ల తుమ్మ చెట్టు నీడ ఇన్నెలంత ఇంకిదంట అడిగే నడుగో అల్లి బిల్లి కన్నటిగ పూల పిండలేస్తుంటే వెతుకో వెతుకు వేడి పుట్టి వెచ్చబెట్టి వెన్నె పూస దాస్తుంటే అడిగే నడుగో అల్లి బిల్లి కన్నటిగ తీల పిండలేస్తుంటే వెతుకో వెతుకు వేడి పుట్టి వెచ్చబెట్టి వెన్నె పూస దాస్తుంటే జగడం రగడం జగజవాలి పరపం పలికే ప్రియ భవాని తొలిగా పడితే చెలి విషాలి జరిగే జతులే యమహాని అబేబే 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 నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి పంపు సొంపుల యంగోత్రి కాలు జారకే గంగోత్రి అబేబే 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 థాంక్యూ మామూలుగా సింగర్స్ కోఆర్డినేషన్ అంటే మేల్ సింగర్స్కి ఫీమేల్ సింగర్కి మాత్రమే ఉంటుంది అనుకుంటారు, కానీ పక్కన కోరస్ పాడే వాళ్ళకి కూడా కోఆర్డినేషన్ ఉంటేనే పాట అందం బయటకు వస్తుంది. సో కోరస్ పాడే వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఎవ్రీవన్. సో సాధారణంగా మన కోసం, మన త్రివిహారి ఈవెంట్స్ కోసం, మన ఆఫరేజ్ కోసం, అలాగే మన పాటల కోసం విచ్చేసిన హీరో, అలాగే ఇప్పుడు అందరికీ ఇష్టమైన సీరియల్ యాక్టర్ హీరో సాయికరం గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరి చప్పట్లతోటి ఎవ్రీవన్ గట్టిగా చప్పట్లు కొట్టాలి.
సాయి కిరణ్ గారు యాక్ట్ చేసిన మూవీలో ఉంచే ఓ అద్భుతమైన పాట మన కోసం పాడడానికి సాయి కిరణ్ గారు విచ్చేస్తున్నారు. నువ్వే కావాలి ఈ చిత్రం నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. సార్ చాలా బాగా పాడతారు, మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ పాడతారు సార్ మనందరి కోసం. సాయి కిరణ్ గారు మనందరి కోసం పాడిపోతున్నారు. సాయి కిరణ్ గారు ఈ మధ్య సీరియల్లో చూస్తుంటే ఎక్కడ ఉన్నా ఆయన పక్కనే ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇంపాక్ట్ అలా ఉంది. సీరియల్లో పక్కన క్యారెక్టర్స్ కంటే సాయి కిరణ్ గారే మెయిన్ మాకు హీరో అందరికంటే. అది మా టీవీ కావచ్చు, జీ తెలుగు కావచ్చు, మీరందరూ చూస్తూనే ఉంటారు ఆయన్ని. చూసేదే ఆగండి, చూసారా, చూసేదే మీకోసం అంట సీరియల్స్ కాబట్టి. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి సార్కి. సో బ్యూటిఫుల్ సాంగ్ నువ్వే కావాలి చిత్రం నుండి. ఆయనే కావాలని మీరు ఎలా అంటున్నారు, ఆయన కూడా మీరే కావాలంటూ మీకోసం పాట పాడబోతున్నారు. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే అంటూ. సో పాడే ముందు సార్ మీకు హాయ్ చెప్పిన తర్వాత దెన్ స్టార్ట్ చేస్తాం. చెక్. సో అందరికీ నమస్కారం అండి. చాలా కాలం అయిన తర్వాత మళ్ళీ త్యాగరాయ గాన సభకి రావడం జరిగింది. అండ్ మా మిత్రులు శ్రీ త్రినాథ్ గారు పిలవగానే ఒక 2-3 months బ్యాక్ ఆల్రెడీ చెప్పారు ఇలా ప్లాన్ చేస్తున్నాం ఒక ఆర్ఫనేజ్ ఈవెంట్ అని. సో కానీ ఇది మిడ్ షెడ్యూల్ అనమాట. పడమటి సంధ్యారాగం అనే సీరియల్ చేస్తున్నాను జీలో. సో షెడ్యూల్ మధ్యలో. సో ఇవాళ పర్మిషన్ తీసుకుని తొందరగా నా వరకు ప్యాకప్ చెప్పుకుని బయలుదేరి వచ్చాను. సో ఇప్పుడు నేను 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఒకటి గుప్పెడంత మనసు అని, రిషి వసుధార అని ఒక సీరియల్ అనమాట. మీ అందరికీ చాలా ఇష్టమైన సీరియల్ అని నాకు తెలుసు. అండ్ పడమటి సంధ్యారాగం అని జెమినీ అదే మన జీ తెలుగులో చేస్తున్నాను. బోత్ ఆర్ డూయింగ్ వెల్. అండ్ చాలామంది అడిగే క్వశ్చన్ ఒకటి, వెదర్ ఇట్స్ రిలవెంట్ హియర్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, రిషి ఎప్పుడు వస్తాడు అని చాలామంది అడుగుతున్నారు. త్వరలోనే వస్తాడు, డోంట్ వరీ, హీఈస్ గోయిన్ టు కమ్ బ్యాక్ వెరీ సూన్. రాడు అని ఒక డౌట్ ఉండింది, బట్ నో, ఇట్స్ కన్ఫర్మ్ దట్ ఈస్ కమింగ్. సో మేబీ ఒక 1 monthలో హీల్ జాయిన్. అండ్ ఆ సీరియల్కి మళ్ళీ ఆ గత వైభవం అనేది డెఫినెట్గా వస్తుంది. ఓకే, సో రైట్ నౌ ఐమ్ గోనా సింగ్ ఎ సాంగ్ ఫ్రమ్ నువ్వే కావాలి. పడమటి సంధ్యారాగం యాక్చువల్గా సీరియల్ ఉత్తరం దక్షిణం, పడమరే కాదు ఉత్తరం దక్షిణం అన్ని చోట్ల సూపర్ హిట్ సీరియల్ అది. సో సార్ రెడీ సార్? ఒక నిమిషం. సో ఈ సాంగ్ పాడే ముందు ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఎ స్మాల్ మెమరీ అబౌట్ దిస్ సాంగ్. సినిమా స్టార్ట్ ఇంకా అప్పుడే స్టార్టింగ్లో ఇంకా సాంగ్స్ అంతా కంపోజ్ చేస్తున్నారు కోటి గారు. సో ఆ టైంలో నన్ను స్టూడియోకి పిలిచారనమాట. పిలిచి ఇదిగో సాయి కిరణ్ నీ సాంగ్ రెడీ అయింది అయ్యాదా, వచ్చి విను అన్నారు. నేను మా నాన్నగారు రామకృష్ణ గారు వెళ్ళాం సాంగ్ వినడానికి. అప్పుడు ఫస్ట్ ఈ సాంగ్ ప్లే చేశారు, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే సాంగ్. నాకు ఐ లవ్ దట్ సాంగ్, భలే ఉందండి ఈ సాంగ్. అంటే ఇది నీ సాంగ్ కాదు, నెక్స్ట్ నీ సాంగ్ వస్తుంది అన్న. నేను అనగనగా ఆకాశం ప్లే చేశారనమాట. నేనేమో అంకిల్ నాకు ఆ సాంగే కావాలి అంకిల్. వాడు అంటాడే పిల్లోడు నాకు ఆ కోకే కావాలి అని. అలా నాకు ఆ సాంగే కావాలని కూర్చున్నాను. ఒక 20 minutes డిస్కషన్. ఆయన అంటారు లేదు సాయి కిరణ్ నువ్వు చూడు కావాలంటే అనగనగా ఆకాశమే హిట్ అవుతుంది. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ నేను చెప్తున్నాను విత్ మై ఎక్స్పీరియన్స్, నీకు దానివల్ల పేరు వస్తుంది నువ్వు చూడు కావాలంటే అని చెప్పారు. నిజంగా ఆయన చెప్పినట్టు అలానే వచ్చింది. సో ఇట్ వాజ్ ఏ హిస్టారిక్ మూమెంట్ ఇన్ మై లైఫ్, ఒక మైల్ స్టోన్ లాగా. ఎనీవే, సో ఐ విల్ సింగ్ మై ఫేవరెట్ సాంగ్ ఫ్రమ్ ద ఫిలిం నౌ. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చలి ఇదే మల్లరి, నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడి. నేను కూడా నువ్వయ్యా నా పేరుకైనా నేను లేనా దీని పేరేనా
ప్రియ భావన ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చలి ఇదే వల్లరి నిద్దుర తుంచే చల్లని గాలి వద్దకు వచ్చి తానెవరంది నువ్వే కదా చెప్పు ఆ పరిమళం వెన్నెల కన్నా చల్లగా ఉన్న చిరునవ్వేదో తాకుతూ ఉంది నీదే కదా చెప్పు ఆ సంబరం కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటవుతుందో ఇలా నా ఎదమాటునా ఓ దీని పేరేనా ప్రేమాని ప్రియ భావన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చలి ఇదే వల్లరి కొండల నుండి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది నువ్వు అలా వస్తూ ఉంటావని గుంటల నుండి గొప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది చెలి నీకై చూస్తూ ఉంటానని మనసు మనసు ఎప్పుడు ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా మనకు తెలియనిది ఈ వింత ఎవరి చలవయి గిలిగింత నాలాగే నీకు కూడా అనిపిస్తూ ఉన్నదా ఏమి చేస్తున్నా పరాగే అడుగడుగునా ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన నా నీడైనా అచ్చంలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడి నేను కూడా నువ్వయ్యా నా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన
థ్యాంక్ యూ. సార్ మీరు ఇందాక Thank you so అన్నారు much. మీరు ఇందాక అన్నారు కదా ఆ పాట నాకుంటే బాగుండేదని. ఇప్పుడే మిమ్మల్ని ఊహించుకున్నాను ఆ పాటలో. మీరంటే ఎట్లుంటది ఆ బీచ్ దగ్గర డాన్స్ అది అని. నిజంగా చాలా బాగుండేది. దట్ వాజ్ మై ఫేవరెట్ సాంగ్ ఆ ఫిలింలో. అండ్ మ్యాక్సిమం షోస్లో నేను ఈ సాంగ్ పాడుతుంటాను అనమాట. గట్టిగా చెప్పట్లు అంత బాగా పాడిన తర్వాత సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సీరియస్. సో నెక్స్ట్ పాట మీ ముందుకు రాబోతున్నారు నాగార్జున గారు అలాగే డాక్టర్ సాయి సింధుర గారు. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ అనే బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం పాడి వినిపిస్తున్నారు తర్వాత గీతంగా. చెక్. మీరు నాగార్జున గారు అంటే ఎవరో అనుకుంటున్నారు. నేనే అండి ఇక్కడ యాంకరింగ్ చేస్తున్నాను. నేనే పాడబోతున్నాను ఈ పాట ఎన్నో రాత్రులు వస్తాయి కానీ అనే పాట. అలాగే ఐ రిక్వెస్ట్ కోరస్ ఎనీవన్ ప్లీజ్. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాదే వెన్నెలమ్మ. ఎన్నో ముద్దులు ఇస్తారు గాని లేది వేడి చెమ్మ. నాడే చిన్నోడు నిట్లో ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాదే వెన్నెలమ్మ. ఎన్నో ముద్దులు ఇస్తారు గాని లేది వేడి చెమ్మ. ఎన్ని మోహాలు మోసి ఎదల గాలు దాచా బెదిరి కొరికే నేనెన్ని కాలాలు వేచా ఎన్ని కాలాలు వేసా మనసు అడిగే మరుల సుడికే. ఓహో మంచం పగిలి పోయినా మౌనం పలుకులే చదివినా ప్రాయం సొగసునే వెతికినా సాయం వయసుని అడిగినా. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాదే వెన్నెలమ్మ. ఎన్నో ముద్దులిస్తారు గాని వేడి వేడి చెమ్మ. ఓ ఓ ఓ ఓ ఓ ఓ. గట్టి వత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా తొడిమ తెరిచే దొనల రుచికే. ఓహో నీ గోటిని చల్ల కోసం మొక్క చెక్కిళ్ళు ఇచ్చా చిలిపి పనుల చిలిమి
జతకే అంతే ఎరుగని అమరిక ఎంతో మధురమి మరణిక చీమోమిడియమా సెలవిక నాకే పరువమి పరువిక ఎన్నో రాత్రులు వస్తాయి గాని నాది వెన్నెలం ఆహా ఎన్నో ముద్దులిస్తారు గాని వేడి వేడి చెమ్మా నాదే చిన్నోడా నీలో ఆహా ఎన్నో రాత్రులు వస్తాయి గాని నాది వెన్నెలమ్మ ఓహో ఎన్నో ముద్దులిస్తారు గాని వేడి వేడి చెమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దయచేసి శ్రీనివాస్ గారు అలాగే వెంకట గారిని సాదరంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. మరి మా త్రివిహారీ ఈవెంట్స్ తరపున మా కోసం విచ్చేసిన సాయి కిరణ్ గారికి ఓ చిరు సత్కారాన్ని అందజేయాలనుకుంటున్నాము. సో గట్టిగా చెప్పట్లండి. మన కోసం విచ్చేసిన మనందరి కోసం పాట పాడి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మన కోసం విచ్చేసి ఉన్నారు సాయి కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే సీరియల్స్తో సినిమాలు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయండి. నెక్స్ట్ సీరియల్లో బిజీగా ఉన్నారు, అందుకే సినిమాలు తక్కువైనాయి. కానీ మెల్లమెల్లగా మూవీ స్టార్ట్ అవుతున్నాయి. సో సీరియల్స్తో సినిమాలతో మమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సో సాయి కిరణ్ గారికి మా త్రివిహారీ ఈవెంట్స్ తరపున, మా సింగర్స్, ఆర్కెస్ట్రా టీం అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ సార్. గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్ ఎవ్రీవన్. దయచేసి లేడీస్, మా సింగర్స్ సో అందరికీ లేడీ ఫ్యాన్స్ ఎలాగైతే ఉంటారో ప్రభాస్ కానీ మహేష్ బాబు కానీ, సాయి కిరణ్ గారికి సీరియల్లో లేడీస్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు సీరియల్ చూసి. సో స్టేజ్ మీద కూడా ఇక్కడ అందరూ సార్ ఫ్యాన్సే. సో ఒక్కసారి మా అందరి కోసం విచ్చేసిన సాయి కిరణ్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలపాల్సిందిగా కోరుతున్నాం. సో సార్ మొమెంటోని అందజేయాల్సిందిగా కోరుతున్నాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మా తరపున చిరు సత్కారాన్ని తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మా కార్యక్రమం గురించి, మీరు విన్న పాటల గురించి, అలాగే మీ అనుభవం గురించి రెండు మాటలు మాట్లాడాల్సిందిగా సాయి కిరణ్ గారు మరొకసారి కోరుతున్నాం. సో ఆల్రెడీ మాట్లాడాను అండ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మచ్ ఆఫ్ యువర్ టైం. త్రినాథ్ గారు ఈజ్ ఏ లాంగ్ టైమ్ ఫ్రెండ్. చాలా కాలం నుంచి మంచి మెసేజ్ ఇచ్చే షోస్ చేస్తారు, అంటే చారిటీ షోస్. దానివల్ల ఆ షోస్లో వచ్చిన దీనికి హీ సపోర్ట్స్ మెనీ ఆర్గనైజేషన్స్. సో చాలా ఏళ్ల నుంచి హీఈస్ డూయింగ్ షోస్ లైక్ దిస్. దానివల్ల ఐ సపోర్ట్ త్రినాథ్ గారు అలాట్. అండ్ ఇక్కడ చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, సింధూర కానీ, మన నాగార్జున అండ్ తుషార, వీళ్ళందరూ దే హ్యావ్ సంగ్ ఫర్ మై యూట్యూబ్ ఆల్సో. అండ్ బేసికలీ మ్యూజికల్ ఫ్యామిలీ కాబట్టి మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఫ్రెండ్స్. అండ్ చాలా హ్యాపీ ఇక్కడ వచ్చినందుకు. అండ్ డెఫినెట్లీ సీ యూ నెక్స్ట్ టైం. ఇప్పుడు పడమటి సంధ్యారాగం షూటింగ్ జరుగుతుంది. సో ఐ విల్ టేక్ యువర్ లీవ్ నౌ. అక్కడ మా రామలక్ష్మి కిడ్నాప్ అయింది, నేను వెళ్ళి కాపాడాలి. ఇప్పుడు నేను వెళ్ళకపోతే కొంప మునిగిపోతుంది. మళ్ళీ ఇది చిలుకూరులో షూటింగ్ జరుగుతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ బుల్లెట్లో వెళ్ళి ఫైట్ సీన్ అవన్నీ చేసి కాపాడాలి. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి సింగర్స్ అందరూ వచ్చేస్తే ముందు కూర్చోండి, కొంతమంది నించోండి. సింగర్స్ అందరూ వచ్చేసారంటే విల్ హ్యావ్ ఏ పిక్ ఫాస్ట్గా. నేను ఇక్కడ ఉన్నా, వచ్చేస్తా.
సో ఆలస్యం చేయకుండా మనం మళ్ళీ సంగీత వివాహంలోకి వెళ్ళిపోదాం. సో తర్వాత గీతంగా మన ముందుకు రాబోతున్నారు సో ఆర్కెస్ట్రా టీం ఫోటో దిగిన అనంతరం ఆర్కెస్ట్రా టీం ప్లీజ్ ఎవ్రీవన్ గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఆర్కెస్ట్రాకి కూడా నిజంగా చాలా 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 అద్భుతంగా వాయిస్తున్నారు. మేమే తేలిపోతున్నాం పాడుతూ వాళ్ళు వాయించే ప్లేయింగ్కి. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సాయి కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. అండ్ ద నెక్స్ట్ సాంగ్, ఈ పాట పాడటమే చాలా కష్టమైన పాట. వింటుంటేనే అబ్బా పాట ఇంత కష్టం అనిపిస్తుంది, కానీ పాడే వాళ్ళకి ఎంత ఈజీనో ఇప్పుడు వాళ్ళు పాడినిపిస్తారు. సుమనస్ గారు అలాగే